హాయ్ నాన్న. ఎయిర్ ఫ్రైయర్లో కొన్ని కోనేం ఫిష్ తెప్పించాను ఈరోజు. కోనేం ఫిష్ ఎయిర్ ఫ్రైయర్లో కొన్ని ఫ్రై చేద్దామని పెడుతున్నాను. కొన్ని ముక్కలు ఫ్రై చేద్దాము, కొన్ని ముక్కలు పులుసు పెడదామని ఇలా సర్దుతున్నాను. చూడు ఎలా ఉంటుందో. ఇలా సర్దేసుకుంటే బాగా అవుతుందన్నమాట. కొంచెం ఆయిల్ ముక్కల్లోనే పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేరే వేయకుండా. అసలు ఆయిల్ అక్కర్లేదు అంటారు కానీ మనం పూర్తిగా ఆయిల్ లేకుండా తినలేం కాబట్టి అలా ఆయిల్ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఆన్ చేస్తాను. ఆన్ చేశాను, చూడు అవుతుంది. కొన్ని ముక్కలు అయినవి, కొన్ని ముక్కలు అయినవి ఇలా ఉన్నాయి చూడు. అయినవి కొన్ని ఫ్రై ముక్కలు చేశాను, ఇలా వచ్చినాయి. కొన్ని ముక్కలేమో ఇలా చేసి ఉంచాను, ఉప్పు కారం పసుపు కలిపి. కొన్ని ఏమో దాంట్లో పెట్టాను. కోనేం చేప అన్నమాట, సముద్రపు చేప. చాలా మంచిది, వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. చాలా కాస్ట్లీ ఫిష్ అది. చాలా బాగుంటుంది, పులుసు కూడా బాగుంటుంది, ఫ్రై కూడా బాగుంటుంది. మొన్న కూడా చేశాను కదా, మీకు బాగా నచ్చిందని మళ్ళీ డాడీ మళ్ళీ తెచ్చారు. ఫిష్ ఫ్రై పులుసు రెండు బాగున్నాయి. రెండు నీకు పవన్కి బాగా నచ్చినాయి కదా, అందుకని ఈరోజు మళ్ళీ తెచ్చారు డాడీ చెయ్యి అని. అందుకని కొన్ని ముక్కలు ఫ్రై చేశాను. కొన్ని ముక్కలేమో పులుసు పెట్టాను. ఇలా అవుద్దన్నమాట. ఎయిర్ ఫ్రైయర్లో చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. మనం టైం సెట్ చేసుకుంటే చాలు. టైం సెట్ చేసుకున్నా కూడా మధ్య మధ్యలో చూసుకోవచ్చు. క్లోజ్ చేసిన మూత కూడా ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసుకుని కూడా మనం అయ్యిందా లేదా అన్నది కూడా చూసుకోవచ్చు. అలా చూసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. షాక్ అది కొట్టడం అది ఏమీ ఉండదు. ఇది యాగరో ఎయిర్ ఫ్రైయర్ కాదు, హెస్టిలో ఎయిర్ ఫ్రైయరు. చాలా బాగుంది, చాలా బాగా అవుతుంది. ఫిష్ చికెను అన్నీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగా అవుతుంది. వేరుశనగ గుళ్ళు అవి కూడా వేయించుకోవచ్చు, సిరిధాన్యాలు వేయించుకోవచ్చు, కారపొడి చేసుకోవచ్చు. అన్నీ దీంట్లో చాలా బాగా ఎయిర్ ఫ్రై అవుతాయి. ఓకే నాన్న.